తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. అధికార పార్టీ కౌన్సిలర్లకు పెద్దపీట వేస్తూ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను పట్టించుకోవడం లేదని వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. కౌన్సిలర్లుగా గెలిచి సుమారుగా 40 రోజులు కావస్తున్నా కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదని అన్నారు. వార్డులలో ఉన్న వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని కమిషనర్ కు పలుమార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్ అధికార పార్టీ కౌన్సిలర్లకు కొమ్ము కాస్తూ ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లను పట్టించుకోవడం లేదు. తమ సమస్యను చెప్పినా వినడం లేదని అన్నారు. మేము కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచామని, వారికి న్యాయం చేయాలని, ఏ సమస్య చెప్పినా కనీసం పట్టింపు లేకపోగా పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రోటోకాల్ లేదు, కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. మహిళా హలో, గుడ్ మార్నింగ్. ఎవరు మన కీర్తి వేసిన మేము డిమాండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రెస్పాండ్ కావట్లేదు. మేము వాటిలో మేము ఏం చెప్పాలి చెప్పండి? ఎవరికి చెప్పాలి? కమిషనర్ కూడా రెస్పాండ్ కావట్లేదు. శానిటేషన్ మా వార్డులకు వచ్చి 15 రోజులు అవుతుంది. ఆ కాలంలో పారబెట్టేసి కనీసం తర్వాత మాట్లాడు సార్, తర్వాత చూడబోతే మళ్ళీ దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు మాట్లాడాలి. మేము ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళకి మేము చెప్పలేక మనం చెప్పి ఆస్తి వచ్చి మీరు కూడా రాని మేము చెప్తాను మా బాధ మేము చెప్తాను. ఎందుకంటే వాళ్ళు రోజు మమ్మల్ని చెప్తారు, మేము చెప్తాను, మీరు చెప్తారు అరే అంటే విట్నెస్ కోసం. అరే ఇప్పుడే కాదు సార్ తీసింది, అంత ముందు వచ్చారు వాళ్ళు. అట్లా వేరే వాటిలలో ఎజెండాలు పెట్టారు, మీటింగ్ కూడా జరిగినాయి వేరే మున్సిపాలిటీలలో. మన కాడ ఒక మున్సిపల్ ఇంతవరకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. అంగడి మీటింగ్ అయి పిలిచినాం. మేము వచ్చేసరికి 4 కౌన్సిలర్లు ఎక్కించుకొని కలెక్టర్ ప్రోగ్రామ్ అని వెళ్ళిపోయినాం. మేము ఫోన్ చేస్తే మళ్ళీ మాట్లాడతాను కట్ చేసి. దేనికి అర్థం లేదు, ప్రోటోకాల్ లేదు, మా వార్డులో అంత ఇబ్బంది ఉందా సార్ అని చెప్తే దాన్ని పట్టించుకున్నాను. అడిగేది కమిషనర్ గారు, మరి కమిషనర్ గారు స్పందన లేదు. ఏ గారు వర్కులు కానీ ఎవరు లేరంటే నాకు కూడా తెలియదు. సమస్య ఉంటే డ్రైనేజీలు తీయట్లేదు, సైడ్ కాలువలు అవి ఇవి ఉన్నాయి, చెత్త మున్సిపల్ చైర్మన్ చెప్పి రెస్పాండ్ కావట్లేదు. నల్లాలు లీకేజ్ బాగా అవుతుంది, ఆ పైప్ లైన్ కూడా సరిగా ఇవ్వట్లేదు. చాలాసార్లు ఫోన్ చేసాం కానీ ఎత్తట్లేదు. ఇవన్నీ పరిష్కరించాలని నిరసన తెలియజేస్తుంది. నర్సంపేట మున్సిపాలిటీలో
గత కొంతకాలంగా అంటే మేము గెలిచి దాదాపు 40 రోజులు అవుతుంది. 40 రోజుల నుంచి కూడా మరి మున్సిపల్ సిబ్బందికి కానీ కమిషనర్ గారికి చైర్మన్ గారికి ఎన్నిసార్లు కూడా మేము గెలిచిన 6 అభ్యర్థులం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 6 అభ్యర్థులం కూడా చాలాసార్లు దాదాపు 5-6 సార్లు వారిని కలిసి మా బాధలను అంటే మా వార్డులలో ఎప్పుడైతే చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిండో ఆ రోజు నుంచి కూడా ఒక మీటింగ్ ఇప్పటివరకు ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా జరపకపోవడము, మమ్మల్ని చాలా తక్కువగా చేసి చూపించడము, మా వార్డులలో మేము గెలిచి కూడా ఏ పనులు చేయలేకపోతున్నాము, జనాలకు అందుబాటులో ఉండి అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా వారందరూ కూడా మాకు చాలా అవహేళన చేస్తూ మరి ఈరోజు చైర్మన్గా గెలిచినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన చైర్మన్ గారు మమ్మల్ని ప్రోటోకాల్ పాటించకుండా అది చేయడము నిజంగా పక్షపాత ధోరణి చేస్తున్నారు. వాటిని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరందరూ కూడా మమ్మల్ని కలుపుకొని పోవాలి. ప్రభుత్వం 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకున్నది. మరి ఆ ప్రగతి ప్రణాళిక కాలం మీద మనకు ఒకరోజు శిక్షణ శిబిరం పెట్టింది. దాని మీద ఒక బుక్లెట్ తయారు చేసింది. ఆ కార్యక్రమాన్ని గ్రామాలలో తీసుకెళ్ళాలి. 10 డిపార్ట్మెంట్ల నుంచి 10 డిపార్ట్మెంట్లకు 10 పనులు అప్పచెప్పి మరి దానికో ఒక కార్యాచరణ చేసింది. ఒక డేట్ వైజ్ కార్యాచరణ చేసింది. ఇప్పుడు వరకు ఆ కార్యక్రమాల మీద ఒక ప్రోగ్రాం కూడా జరగలేదు. ఏందని ప్రశ్నిస్తే ఒక స్పందన లేదు. దానికి నిరాశనంగా శాంతియుతంగా ఈరోజు 6 బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలియజేస్తున్నాం. మమ్మల్ని అన్ని విధాల్లో కల్పించుకొని పోవాల్సిందిగా వారికి మేము తెలియజేసుకుంటున్నాం.